యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో నిర్వహించిన వరుణ యాగం ఘనంగా ముగిసింది. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ప్రార్థించినట్లు వారు తెలిపారు. అనంతరం ప్రధాన అర్చకులు వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనం అందించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో యాదగిరిగుట్టను దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. మరి ఋషి పుంగవులు, బ్రాహ్మణులు, మరి చతుర్వేద పారాయణలు, ఇతర మరి పూజారులు ప్రతి ఒక్కరూ కూడా దాదాపు 30 నుండి 35 మంది గత 3 రోజులుగా ఈ వరుణ యాగం అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ఈ రోజు పూర్ణాహుతితో సమాప్తి చేసి మరి అదే విధంగా ఇప్పుడు మన ఋష్య మహాముని గురించి కూడా పెద్దలు చెప్పడం జరిగింది. ఇది ఈ యొక్క వరుణయాగం అనేది కొత్తగా వచ్చినటువంటిది కాదు. పూర్వకాలంలో రాజులు కూడా సరైన సమయంలో వర్షాలు రానప్పుడు, రైతులు మరి పంటలు పండక విలవిలలాడుతున్నప్పుడు వారు మరి వాళ్ళ రాజులు తప్పనిసరిగా వాళ్ళ అధికారికంగా ఈ యొక్క వర్ణయాగాన్ని చేయించేవాళ్ళు.